అందరికీ నమస్కారం. సప్తఋషి ధామం అండ్ సొల్యూషన్స్కి స్వాగతం. ఈరోజు మనం మన సమయాన్ని వృధా చేసుకోకుండా, ఏ వయసు వారైనా కానివ్వండి, మన సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది ఒక 4 మంచి మాటలతో మనం ఈరోజు తెలుసుకుందాము. ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే, ఇది సీనియర్ సిటిజన్స్ అంటాను చూసారా, వృద్ధులు, వారికి ముఖ్యంగా అవసరం అన్నమాట. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే పిల్లలకు కూడా చాలా చిన్న వయసు నుంచి అవసరమే. కానీ వృద్ధులు చాలామంది ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురయ్యి వాళ్ళు పాతయన్నీ గుర్తు చేసుకుంటూ చాలా మానసిక ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితులు అవసరము అన్నది నేను ముఖ్యంగా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఏమిటి అని అంటే, ఏదైతే ఇప్పటి వరకు నేను ఏదైతే ఒక జీవితాన్ని నడుపుకుంటూ వచ్చాం కదా మనం భూమి మీద, ఎప్పుడు ఏం పని చేయాలో అది చేసుకుంటూ వచ్చాము. పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ళ యొక్క బాధ్యతలు, తర్వాత వాళ్ళ బాధ్యతలు తీరిన తర్వాత వాళ్ళు ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడటము, పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడటము జరిగిన తర్వాత ఈ పెద్దవాళ్ళు అనేది కాస్తంత ఫ్రీ అవుతారు అన్నమాట. అంటే బాధ్యతలు అయిపోతాయి, ఇంకా ఖాళీగా ఉంటారు. ఉద్యోగ విరమణలు, వ్యాపారాలు ముగించడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకా ఖాళీ అవుతారు అన్నమాట. అంటే బాధ్యతలన్నీ తీరిపోయి ఇంకా వాళ్ళు కాస్త ఫ్రీగా ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా మనము ఎలాగూ మన బాధ్యతలు ఉన్నంతకాలము ఉరుకులు పరుగుల జీవితాన్ని గడిపాము. కనీసం బాధ్యతలు తీరిన తర్వాత అయినా సరే కాస్తంత ప్రశాంతంగా కూర్చోవటము, ఇక మనము ఏం చేస్తున్నాము, మన సమయాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, ఎలాంటి ఆలోచనలు నాలో నడుస్తున్నాయి, నా మానసిక స్థితి ఎలా ఉంది అన్నది కొంచెం వాళ్ళు గమనించాలన్నమాట. గమనించి 4 మంచి మాటలు వినటానికి, 4 మంచి మాటలు చెప్పటానికి, 4 మంచి విషయాలు తెలుసుకోవటం అన్నమాట. మంచి విషయాలు అని అంటే చాలా ఉన్నాయి అన్నమాట. ఈ భూమి మీద చాలా విషయాలు, మంచి విషయాలు తెలుసుకోవటానికి బోల్డన్ని విషయాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చేయాలన్నమాట. పాతయన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడటము, లేకపోతే అనవసరమైన మాటలతో కాలక్షేపము అని బాగా ఎక్కువైపోయింది అన్నమాట. కాలక్షేపం అని మాట్లాడుతుంటారు. కాలక్షేపము కాదు, కాల సద్వినియోగం అన్నమాట. కాలక్షేపం చేస్తే ఏమైంది, చావు దగ్గరికి వస్తుంది, అంతకన్నా ఏమీ లేదు అన్నమాట. ఈ చచ్చే ముందు ఏం చేయాలి అని అంటే, కాస్త మన సమయాన్నన్నా ఈ ఫ్రీ టైం అంటాం అన్నమాట, దాన్ని కొంచెం సద్వినియోగం చేసుకోవాలన్నమాట. మంచి మాటలతో మంచి పుస్తకాలు చదవాలి. బోల్డ్ అన్ని పుస్తకాలు ఉన్నాయి. చదువు వచ్చిన వాళ్ళు పుస్తకమే తీయట్లేదు, అసలు ఎవరు పుస్తకమే ముట్టుకుంటలేదు. ఒక బుక్ తీసి ఒక 4 పేజీలు చదివారనుకోండి, ఒక్కసారి చూడండి మీలో ఎంత అంటే మన మనసు ఉందో చూసారా, మనసు ఎంతో వికాసం చెందుద్ది అన్నమాట. దానిలో మంచి మంచి విషయాలు ఉన్నప్పుడు మానసిక వికాసము వస్తుంది. ఆ మానసిక వికాసం వచ్చినప్పుడు లోపల ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుద్ది అన్నమాట. ఆ మానసిక ఒత్తిడి తగ్గినప్పుడు మన లోపల మనకి తెలియకుండానే ఒక శక్తి వచ్చినట్టుగా మనకి అనుభూతి కలుగుద్ది అన్నమాట. వృద్ధాప్యము, ఇప్పుడు పరుగులు సంపాదించే టైంలోనూ పరుగులు ఎత్తాము, సరిపోయింది. కనీసం ప్రశాంతంగా కూర్చున్నాము. ఇప్పుడు బాధ్యతలు అయిపోయినాయి. ప్రశాంతం కూర్చున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటూ మన సమయాన్ని దుర్వినియోగం చేసే బదులు కనీసం ఈ సమయాన్నన్నా మనం సద్వినియోగం చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువగా ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది సీనియర్ సిటిజన్స్ అన్నవాళ్ళు, అంటే వృద్ధులే కానివ్వండి, వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ ఫోన్లో ఒకటి పట్టుకుని పిచ్చి పిచ్చి విషయాలన్నీ చూసుకుంటూ, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ, లేకపోతే వాళ్ళు పడ్డ బాధలన్నీ గుర్తు చేసుకుంటూ, మేము అలా చేసాము, అప్పుడు ఇలా చేసాము అని
ఈ మాటలు మాట్లాడుకుంటూ లేకపోతే మా జీవితం ఇలాగైపోయింది అలాగైపోయింది అని ఎప్పుడయ్యో గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఇంకా మానసికమైన ఒత్తిడికి గురయ్యి మనశ్శాంతికి లేకుండా చేసుకునే బదులు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుని చిన్న చిన్న ప్రక్రియలు ఉంటాయి, చిన్న చిన్న ప్రక్రియలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అలా కూర్చొని ధ్యానము లేకపోతే మెడిటేషను అనే ఇట్లాంటి వాటిని కొంచెం అర్థం చేసుకోవటము, ముందు మనలో ఎంత మానసిక పొల్యూషన్ ఉంది అంటే మనలో ఎంత మానసికంగా మనము కలుషితమయ్యాము, దాన్ని ఎలా తీసేయాలి, మనలో పిచ్చి ఆలోచనలు ఎలా తీసేయాలి, ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎలా మానాలి అన్నది కొంచెం తెలుసుకుని మనని మనం సంస్కరించుకోవాలి మాట. మనని మనం సంస్కరించుకున్నప్పుడు మనకే కాదు ఆ ఉపయోగము, మన ఇంట్లో వాళ్ళు కూడా అంటే మన పిల్లలు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఒక మానసిక ప్రశాంతత వస్తుంది. మనం చూసినప్పుడు మనం మానసిక ప్రశాంతతను పొందినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనను చూసి కొంచెం స్థిమితంగా ఉంటారు అన్నమాట. అంటే చాదస్తాలు ఇప్పుడు వయసు పెరిగే కొందికి నీకు చాదస్తం ఎక్కువైంది అని అంటుంటారు అందరూ. అంటే ఆ చాదస్తం అంటే ఏమీ లేదు. చాదస్తం అంటే నేను చెప్పింది కరెక్టే, ఇది నాకే తెలుసు, నీకేం తెలియదు, నేను చెబుతున్నాను నువ్వు విను, మా కాలంలో అట్టా మా కాలంలో ఇట్టా, ఇవన్నీ ఆపేయండి కొంచెం. మీ కాలంలో ఎట్లా అంటే ఆ కాలం అట్లనే, ఈ కాలం ఎట్లనే ఉంటుంది. ఇప్పుడు మనమేం చేస్తున్నాము అన్నది, ఇప్పుడు మన కాలంలో ఎట్లా ఉన్నా ఈ కాలంలో ఎట్లా ఉన్నాము, ఇప్పుడు మనం ఎట్లున్నాము, మన చూసి మన ఎదుటివాడు ఏం నేర్చుకోవాలి, మనం ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ మనం ఎలాగున్నాము అన్నది ముందు తెలుసుకోవాలన్నమాట. ఏదో పిచ్చి పోకడలు, పిచ్చి వ్యవహారాలు, పిచ్చి మనశ్శాంతి లేకుండా జనాలంతా ఒకళ్ళపై ఒకళ్ళు నెపాలు వేసుకుంటూ అసలు ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఎక్కడ చూసినా క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. కొట్లాటలు, గోల, గందరగోళాలు. దీని అంతటికి కారణము మానసిక ప్రశాంతత, మనిషిలో మానసిక ప్రశాంతతను లోపించటము. ఈ మానసిక ప్రశాంతత ఎప్పుడైతే మనిషి పొందుతాడో మిగతాదంతా జీవన విధానం అంతా సరిగానే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనము ముందు మన వైపు నుంచి ఆలోచించుకొని మనలో నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నాను, ఎక్కడ రైట్గా ఉన్నాను, ఎక్కడ సరిగా ఉన్నాను, ఎక్కడ సరిగా లేదు అన్నది మీరు కాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నారనుకోండి, ఎక్కడ సరిగా ఉన్నానో ఎక్కడ సరిగా లేదో మనకే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలు కూడా మనకే తెలుస్తాయి అన్నమాట. ఇవన్నీ 4 మంచి మాటలే మీకు ఇప్పుడు చెప్పేది, 4 మంచి మాటలు. ఎందుకంటే నిర్వహించాం కాబట్టి, దాన్ని ఫలితాలు పొందుతున్నాం కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకుని కాసేపు మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు కాసేపు అలా కళ్ళు మూసుకుని కూర్చున్నారనుకోండి, ప్రశాంతంగా ధ్యాస మళ్ళీ మీ మీద పెట్టి, ధ్యాస ఎక్కడ పెట్టాలి, మీ మీదే పెట్టాలి. అప్పుడు మీరేంటి అన్నది మీకు అర్థమయ్యిద్ది అన్నమాట. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. చాలా పెద్దవాళ్ళు మానసికమైన ఒత్తిడికి లోనయ్యి ఇంకా ఉన్న బాధలను ఇంకా పెంచుకుంటున్నారు అన్నమాట. అందుకని ఆ మానసిక ప్రశాంతత మీలో ఏర్పడటానికి నేను ఈ 2 ముక్కలు మీకు చెప్పడం జరిగింది. దయచేసి గ్రహించండి. నమస్కారం.